జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలోని 39వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి. యచ్చాపి యచ్చాపి సర్వ సర్వ భూతానాం భూతానాం బీజం బీజం తదహ తదహ మర్జున మర్జున న తదస్తి న తదస్తి వినా వినా యత్స్యాత్ యత్స్యాత్ మయా భూతం మయా భూతం చరాచరం చరాచరం. ఇక్కడ పదాలుగా విడదీసినప్పుడు తత్ అహం అర్జున, తత్ అహం అర్జున కలిపితే తదహమర్జున తదహమర్జున అనాలి. ఇప్పుడు మళ్ళీ యచ్చాపి యచ్చాపి సర్వభూతానాం సర్వభూతానాం బీజం బీజం తదహ తదహ మర్జున మర్జున న తదస్తి న తదస్తి వినా వినా యత్స్యాత్ యత్స్యాత్ మయా భూతం మయా భూతం చరాచరం చరాచరం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. యచ్చాపి సర్వభూతానాం యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున బీజం తదహమర్జున న తదస్తి వినా యత్స్యాత్ న తదస్తి వినా యత్స్యాత్ మయా భూతం చరాచరం మయా భూతం చరాచరం. ఇప్పుడు మళ్ళీ యచ్చాపి సర్వభూతానాం యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున బీజం తదహమర్జున న తదస్తి వినా యత్స్యాత్ న తదస్తి వినా యత్స్యాత్ మయా భూతం చరాచరం మయా భూతం చరాచరం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్స్యాత్ మయా భూతం చరాచరం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్స్యాత్ మయా భూతం చరాచరం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్స్యాత్ మయా భూతం చరాచరం. జై శ్రీరామ్. హరే రామ